హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈరోజు ఈ వీడియోలో ఆలు అండ్ ఎగ్ బజ్జీ పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా చాలా ఈజీ. దానికోసం నేనిక్కడ ఒక 6 ఎగ్స్‌ని ఇలా హాఫ్‌గా కట్ చేసుకున్నానండి. అలాగే 3 మీడియం సైజ్ ఆలుగడ్డల్ని పొట్టు గీరేసి ఇలా సన్నగా స్లైసెస్‌గా కట్ చేసుకున్నాను. ఇలాగా సన్న స్లైసెస్‌గా కట్ చేసుకుంటేనే ఆలు బజ్జీ అనేది టేస్టీగా ఉంటుందండి. ఈ ఆలుగడ్డ కూడా లోపల ఉడుకుతుంది. మనం దీనికోసం ముందుగా పిండి అనేది కలుపుకుందాం. ఇది పావు కేజీ కప్ అండి. ఇలా ఒక బౌల్‌లో ఒక పావు కేజీ శనగపిండి అనేది తీసుకోవాలండి. అలాగే దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది బజ్జీ అనేది మనకి తినడానికి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అలాగే పావు కేజీ శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. కొంచెం తక్కువ 1 టీ స్పూన్ అండి. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు వాముని ఇలాగా నలిపి పిండిలో వేసుకోవాలండి. అలాగే పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి పిండిలో. ఇప్పుడు మనం 1 గ్లాస్ వరకు వాటర్ పడుతుందండి. 1 గ్లాస్ వాటర్‌ని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మంచిగా కలుపుకోవాలండి. మరీ లూజ్‌గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా స్లైమీగా మంచిగా కలుపుకోవాలండి. స్లైమీగా వచ్చేలాగా. ఇక్కడ చూసారా? పిండిని ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా. కొద్దిగా కూడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ. ఇక్కడ చూసారా? పిండి అనేది ఇలాగా వచ్చేలాగా కలుపుకోవాలండి. పిండి అనేది ఇలా జారాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా. ఇలా పిండి కలుపుకున్నాక మనం గ్యాస్ పైన ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడవుతుంటే మనం ఫస్ట్ ఆలుగడ్డ బజ్జీలను వేసుకుందామండి. ఇక్కడ చూసారా? ముందు ఆయిల్ వేడయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఒక్కొక్క ఆలుగడ్డకి ఇలాగా పిండి అంతా పట్టేలాగా పిండిలో ముంచేసి ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా ప్రతి ఆలుగడ్డ స్లైస్‌ని పిండిలో మంచిగా ముంచేసి మెల్లిగా ఆయిల్లోకి వదలాలండి. అలాగే అన్ని ఆలుగడ్డ స్లైసెస్‌ని ఇలా బజ్జీలుగా వేసుకోవాలి. ఇక్కడ చూసారా? ఆలుగడ్డ అనేది సన్నగా కట్ చేసుకున్నానండి ఇక్కడ. పిండి అంతా ఈ ఆలు స్లైస్‌కి పట్టేలాగా మంచిగా కలుపుకొని వేసుకోవాలండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా ఆలుగడ్డని సన్నగా స్లైసెస్‌గా కట్ చేసుకోవాలండి. మరీ లావుగా ఎప్పుడు కట్ చేసుకోవద్దు. మనం సన్నగా చేసుకుంటేనే ఈ బజ్జీ అనేది మంచిగా ఉడికి టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ చూసారా? అన్ని ఆలుగడ్డ స్లైసెస్‌ని ఇలా ఆయిల్‌లో బజ్జీలుగా వేసుకున్నాను. దీన్ని 2 వైపులా మంచిగా ఫ్రై చేసి తీసుకోవడమేనండి. ఇలా ఆయిల్‌లో పట్టేన్ని బజ్జీలని వేసుకోవాలి. ఇప్పుడు ఒక జల్లిగంటెతో ఈ బజ్జీలని మంచిగా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఈ ఆలుగడ్డ బజ్జీ చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండి. మిర్చి బజ్జీ తినని వాళ్ళు ఇలా సింపుల్‌గా ఆలుగడ్డ బజ్జీని ట్రై చేయండి. చాలా చాలా నచ్చుతుంది మీకు. చిన్న పిల్లలకి పెట్టినా చాలా ఇష్టంగా తింటారండి. చూసారా? ఇలా 2 వైపులా మంచిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఈ ఆలుగడ్డ బజ్జీలని.
ఇక్కడ చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో ఆలుగడ్డ బజ్జీలనేవి. ఇలా 2 వైపులా మంచిగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్‌లోకి పెట్టుకోవడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉండే ఆలు బజ్జీ అనేది రెడీ అండి. నేను చెప్పిన క్వాంటిటీస్‌తో ఇలాగే చేసుకున్నారంటే ఉప్పు, కారం అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి బజ్జీలోకి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగా అన్ని బజ్జీలని తీసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. అలాగే మిగతా వాటిని కూడా ఇలా బజ్జీలుగా వేసుకున్నానండి. ఇప్పుడు మనం ఎగ్ బజ్జీని వేసుకుందాం. ఈ పిండి కూడా కరెక్ట్‌గా సరిపోయిందండి. ఈ 6 ఎగ్స్‌కి 3 ఆలుగడ్డలకి. ఇలా ఎగ్‌ని తీసుకొని పిండిలో ఇలా మంచిగా కోట్ చేసుకొని ఆయిల్‌లో వేసుకోవాలండి. అంతే. ఈ ఎగ్ బజ్జీ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఈ ఎగ్ బజ్జీ చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా స్పిల్ అవుతుందండి. అందుకోసం మనం గ్యాస్ ఫ్లేమ్ అనేది కంప్లీట్‌గా సిమ్‌లో పెట్టేసి ఈ ఎగ్ బజ్జీ వేసుకోవాలండి ఆయిల్‌లో వేసుకునేటప్పుడు. ఇలాగా ఎగ్స్ అన్నిటిని బజ్జీలుగా వేసుకున్నాక మిగిలిన పిండిని కూడా ఆయిల్‌లో ఇలా చిన్న చిన్న బజ్జీలుగా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఎగ్ బజ్జీని కూడా 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలండి. పిండి అంతా ఉడికేంత వరకు ఈ ఆయిల్‌లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎక్స్ట్రా అయిన పిండిని కూడా ఇలా సన్నగా బజ్జీలుగా వేసుకున్నానండి. ఈ బజ్జీలు కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఇలా తీసి పక్కన పెట్టుకోవడమేనండి. చూసారా బజ్జీ అనేది ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఎగ్ బజ్జీ కూడా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. సేమ్ క్వాంటిటీస్‌తో మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఇలాగే పర్ఫెక్ట్‌గా టేస్టీగా వస్తుంది. ఒక పావు కేజీ శనగపిండిలో కంపల్సరీ 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేయండి. అప్పుడు బజ్జీల రుచి అనేది చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటుందండి. అంతే అండి. ఇక్కడ చూసారు కదా! అన్ని బజ్జీలని ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను. ఎంత పర్ఫెక్ట్‌గా, టేస్టీగా వచ్చాయో చూసారా? మీరు కూడా కంపల్సరీ ఇలాగా ట్రై చేయండి. Thank you for watching my video. Please subscribe to my channel for more videos. Thank you once again. Take care. See you in next video. Bye bye.